లైక్ హాయ్ గైస్. సో ఇది నా ఫస్ట్ మోటో వ్లాగ్ అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ నేను ఇంకా నా ఫ్రెండ్ మణితేజ్ ఏమో పద్మనాభం టెంపుల్కి వెళ్తున్నాము. సో ఇది నుంచి ధరంపూర్ రోడ్ అనమాట. ధరంపూర్ రోడ్ నుంచి మీరు రామనారాయణ టెంపుల్ వైపు నుంచి వెళ్ళి అక్కడి నుంచి దగ్గర అనమాట. రామనారాయణ టెంపుల్ నుంచి 14 కిలోమీటర్స్. సో మా ఇంటి నుంచి అయితే 23 కిలోమీటర్స్ పడుతుంది. సో ఇవాళ ఫస్ట్ టైం అనమాట మోటో వ్లాగ్ చేస్తున్నా. సో నాకు సపోర్ట్ చేయండి. ఒకవేళ మీకు మోటో వ్లాగింగ్ నచ్చింది అంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఫోన్లో వాడు వ్లాగింగ్ చేస్తున్నాడు. చైతన్య స్కూల్ లేదరా, కొంచెం అలవాటు అవ్వాలి కదరా. ఫస్ట్ మోటో వ్లాగింగ్ కదా. సో నేను డైరెక్ట్గా రామనారాయణ టెంపుల్ దగ్గరికి వెళ్ళాక మీకు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. బాయ్. ఉంది రామనారాయణ టెంపుల్ నుంచి మన నిఖిల్ శర్మ బాయ్. ఇగో ఇప్పుడు మౌంట్ తీసాం, చెప్పనా. సో గైస్ ఇది రామనారాయణ టెంపుల్. ఇక్కడ నుంచి మీకు 14 కిలోమీటర్స్ పడుతుంది పద్మనాభ స్వామి టెంపుల్. సో నేను డైరెక్ట్గా మీకు అక్కడ వెళ్ళాక వీడియో స్టార్ట్ చేస్తాను అనమాట. సో బాయ్. టెంపుల్ నుంచి మీరు స్ట్రైట్గా వస్తే ఈ రోడ్ వస్తుంది. మీకు ఈ బ్యానర్ కనిపిస్తుంది, ఒకసారి చూడండి. ఈ బ్యానర్ నుంచి మీరు రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోతే డైరెక్ట్ కొండ అనమాట. కొండ మాత్రం ఘాటీ రోడ్ ఉంటే సో జాగ్రత్తగా రండి. నేను పైకి వెళ్ళాక మీకు డైరెక్ట్గా వీడియో చూపిస్తాను. సో బాయ్ ఫ్రెండ్స్. సో గైస్ ఇది రూట్. సో ఇప్పుడు నేను మీకు రూట్ చూపిస్తాను, చూడండి. మార్నింగ్ కాబట్టి ఇక్కడ ఎవరు రారు, పీస్ఫుల్గా ఉంటున్నాను. టెంపుల్ వచ్చాం, అక్కడ వచ్చే లొకేషన్ చూడండి. పైన చూడండి, మబ్బులే మొత్తం అసలు. అదే అక్కడ చూడండి ఒకసారి కింద ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది చూడండి. మీకు రూట్ చూపించేస్తాను. మీరు రైట్ చూపిస్తారు కదా, ఇక్కడ నుంచి రైట్ అనమాట. సో లొకేషన్ వచ్చినాం. సో ఇదండి, ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి
అనుకుంటా. సో ఈ రూట్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మెట్లు వస్తాయి అనమాట. మేము ఇప్పుడు పైకి వెళ్ళాం కదా, సో ఇది పాత రూట్ అనమాట, అది కొత్త రూట్ అనమాట. అది మీకు చూపిస్తా, మెట్లు కనిపిస్తున్నాయి లేదో తెలియట్లేదు, అదనమాట. చూడండి లొకేషన్ ఇదనమాట టెంపుల్. ఇక్కడికి రండి, దర్శనం చేయండి. ఈ టెంపుల్ అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ మాకు ఇక్కడ ఒక బ్రో కలిసాడు అనమాట, తెలుగు బ్లాగర్ అనమాట. సో ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు, చూడండి. సో తిరుమణి తేజ్ బ్లాగ్ వెళ్తాను అనమాట. ఈ బ్రో తెలిసి ఉంటాడు మీకు. సో ఇది కొత్త అనమాట మనకి. సో గాయస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలుగు బ్లాగర్ 98 అని ఉన్నారు. ఎంవిజిఆర్ కాలేజ్ మీకు తెలిసినట్లయితే ఎంవిజిఆర్ కాలేజ్ వాళ్ళు కింద కామెంట్ చేయండి, ఎల్ఎన్డి వాళ్ళు కింద కామెంట్ చేయండి, సెంచురియన్ వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అంటే మాకు తెలియాలి ఎంతమంది చూస్తున్నారు అనేసి. సో మన ఇక్కడైతే మనం బ్లాగర్ అని ఇప్పుడు మాట్లాడతాడు. ఏం మాట్లాడతారు? ఫస్ట్ ఒక విజిట్ చేసి మొత్తం టెంపుల్ దర్శనం చేసుకోండి. ఇంకా పైకో టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. మధ్యన మార్నింగ్ వస్తే బాగుంటుంది. ఇంకా విజిట్ చేసుకుంటుంది అంటే. సో విన్నారు కదా, ఈ కొత్తనే మాకు పరిచయం అయ్యాడు అనమాట. సో మీకు డైరెక్ట్గా వ్లాగింగ్లో కలుద్దాం.